హలో పిల్లలు, ఈరోజు మరొక స్టోరీ చెప్పుకుందాం. ఆ స్టోరీ పేరు మనం బాగుంటే అంతా బాగున్నట్లేనా. ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. అతనికి ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆ స్నేహితుడు రోజు సాయంకాలం రాజును కలిసి రాజ్యంలో జరిగే వింతలు విశేషాలు వివరించేవాడు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉన్నారని, ఎవరికీ ఎటువంటి సమస్యలు లేవని చెప్పేవాడు. మంత్రి రాజ్యమంతా తిరుగుతూ ప్రజల సమస్యలు కనుక్కొని రాజుకు తెలియజేయాలి అనుకునేవాడు. కానీ రాజు ఎవరి మాట వినేవాడు కాదు. స్నేహితుని మాటలు మాత్రమే నమ్మేవాడు. ఒకరోజు మంత్రి రాజు దగ్గరకు వెళ్ళి, రాజా, మీ స్నేహితుడు మంచివాడే కానీ అతనికి లోకం గురించి తెలియదు. తాను బాగుంటే రాజ్యమంతా బాగుందని, తాను కష్టాలు వస్తే రాజ్యమంతా బాలేదు అని అనుకునే రకం. మీరు అటువంటి వ్యక్తి మాటలు నమ్మితే ఆపదలో పడతారు అని హెచ్చరించాడు. దానికి రాజు మంత్రితో, నీవు నా మిత్రుని గురించి అన్న మాటలు నిరూపించగలవా అన్నాడు. అప్పుడు, అలాగే మహారాజా, మీ మిత్రుడు రేపు వచ్చి మీ పాలన బాలేదు అని మీకు చెప్పేలా చేస్తాను అన్నాడు. అప్పుడు మంత్రి ఆ రోజు రాత్రి ఒక గూఢచారిని పంపి మహారాజు స్నేహితుని ఇంట్లో బంగారం అంతా దొంగతనం చేయించాడు. పొద్దున్నే లేచి ఇంటిలో విలువైన దొంగతనం జరిగాయని తెలుసుకొని అతను గొల్లుమన్నాడు. సాయంకాలం రాజును కలిశాడు కానీ చాలా విచారంగా మౌనంగా ఉన్నాడు. ఏమి మిత్రమా, దిగులుగా ఉన్నావు అని అడిగాడు రాజు. ఒక్క మాట మాట్లాడడం లేదు. నగరంలో విశేషాలు ఏమి అన్నాడు. దానికి ఆ స్నేహితుడు, ఏముంది మహారాజా, రాజ్యమంతా దొంగతనాలు ఎక్కువైపోయాయి. ప్రజలంతా భయంగా బతుకుతున్నారు. మీ పాలనలో ఎవరికీ కంటి మీద నిద్ర లేదు, సుఖశాంతులు లేవు అన్నాడు విచారంగా. ఆ మాటలు వినేసరికి రాజుకు అంతా అర్థమైంది. వెంటనే మంత్రిని పిలిచి, మహామంత్రి, ఇన్ని రోజులు అమాయకమైన ఈ మిత్రుని మాటలు విని నిజం తెలుసుకోలేకపోయాను. రేపటి నుంచి పూర్తిగా పరిపాలన మీదే శ్రద్ధ పెడతాను. మీరు వెంటనే సమాచారాన్ని అంతా కనుక్కొని ఎప్పటికప్పుడు నాకు చేరవేయండి అన్నాడు. మరి కథ ఎలా ఉందో చెప్పలేదు. కథ నచ్చితే కామెంట్ చేయండి.